గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈ వీడియోని కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఉమ్, రఘురామకృష్ణరాజు గారు అంటే మనందరికి అభిమానం ఉంది. అలాగే ఉమ్, ఆయనకి సముచిత గౌరవం రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాము. సో నేను అందులో అవును. మాత్రం ఎటువంటి డౌటు లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రఘురామ్ రాజు గారి అభిమానులకిను, లేకపోతే ఉమ్, ర- తెలుగుదేశం అభిమానులు అనొచ్చు, లేకపోతే జనసేన అభిమానులు అనొచ్చు, ఇంకో వర్షన్, ఉమ్, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ ని నేను ఇక్కడ రెప్లికేట్ చేద్దామని చూస్తున్నాను సార్. ఓకే. ఓకే. తెలుగుదేశం అభిమానులు కానీ, లేకపోతే జనసేన అభిమానులు కానీ, మిగతా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే అండి, ఉమ్, రఘురామ కృష్ణరాజు గారు అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా అయితే వాయిస్ అవుట్ చేశారో ఉమ్, స్టార్టింగ్ లో స్లోగా స్లోగా, మళ్ళీ అదే ఉమ్, పద్ధతి ఆయన రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉమ్, తెలుగుదేశంలోకి వచ్చినాక కూడా ఆయన నెమ్మదిగా చంద్రబాబు గారి మీద, పార్టీ మీద అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది మంచి ఉమ్, పద్ధతి కాదు. దీని వల్లే ఉమ్, ఆయనకి రావాల్సిన గౌరవం రావట్లేదు అంటున్నారు. సో దీని గురించి ఉమ్. ఏమంటారు సార్? ఫస్ట్ పాయింట్ అది. దీని వల్ల రావాల్సిన గౌరవం రావట్లేదు అని అంటే చాలా మందికి వచ్చిన గౌరవాన్ని ఈ కారణానికి వదిలేయచ్చు. ఉమ్, అసలు నరేంద్ర మోడీని, అమిత్ షాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రేంజ్ లో ఎందుకు ఓన్ చేసుకున్నారు చెప్పండి. ఉమ్, ఎన్ లోకేష్ కి పితానే పోలవరం కో ఏటీఎం జైసా అని నరేంద్ర మోడీ ఒక దిక్కుమాలిన వ్యాఖ్యానం చేశాడు ఆ రోజున. మరి వాళ్ళని వాటేసుకున్నారుగా. అమిత్ షా ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడుకి మాత్రం మా ఎన్డీఏలో గాని మా బీజేపీలో గాని ద్వారాలు శాశ్వతంగా మూసేశాం. పోయి తలుపులు తీశారు. ఈయన కూడా రైట్ రాయల్ గా వెళ్ళి వాళ్ళందరితో షేక్ హ్యాండ్లు, కావగలుగుతలు అన్ని జరుగుతున్నాయి కదా. మళ్ళీ అదే జనసేన పార్టీ దగ్గరకు వస్తే పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళ అన్నయ్య నాగబాబు గాని, చంద్రబాబు నాయుడు మీద గాని, లోకేష్ మీద గాని, తెలుగుదేశం పార్టీ మీద గాని కొన్ని వందల వేల లక్షల ఆరోపణలు చేశారు. దీనంతటిని జన సైనికులు పట్టుబట్టి సోషల్ మీడియా నిండా విచిత్రమైన కామెంట్లతోటి వీటన్నిటిని వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేశారు. మరి ఈ రోజు పొత్తు అనే దగ్గరకు వచ్చేటప్పటికే అందరూ బాయ్ బాయ్ అవ్వలేదా? అలాగనే ప్రతి విషయంలోనూ ఒక సంయమనం ఉంటుంది. ఆ సంయమనం దేనికోసం మనం చేస్తున్నాము అనంటే జగన్మోహన్ రెడ్డిని దింపటం కోసం చేశాము. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటం కోసం చేశాము అనంటే ఆంధ్ర రాష్ట్రం ఎలాగైనా పడుతుంది. ప్రజలు దాన్ని కాపాడుకుంటారు. మీరు అవసరంలా. ప్రజలు ఓట్లు ప్రజల దగ్గరే కదా ఉన్నాయి. ఆ ఓట్లు ప్రజలు మీకేస్తేనే కదా మీరు కూడా వచ్చింది. అదే ప్రజలు మీకు ఓట్లు వేయకపోతే జగన్మోహన్ రెడ్డికి వేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చింది. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అని ఎంతమంది నాయకులు ఈ రెండు పార్టీల మధ్య తిరిగి ఉంటారు చెప్పండి. 2014-19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి 23 మంది వచ్చారు. అట్లాగనే 19 టైంకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోనివ్వండి, లేదు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోనివ్వండి. ఏది చిట్ట చివరి ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా, ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అవి ఆయన రిలీజ్ చేసే వరకు కూడా ఉండి తీసుకొని ఆ తరువాత ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ మొన్నటికి మొన్న గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళందరినీ కూడా ఎవరి మీద అయితే మనం ఆరోపణలు చేశామో, మన రెడ్ బుక్ లో పేరు రాశామో, వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ మనం పార్టీలో పెట్టుకొని టికెట్ ఇచ్చాం, వాళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. వీళ్ళందరితో పోలిస్తే రఘురామ కృష్ణరాజు గారు చేసిన తప్పేంటి చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. బెడిసి కొట్టిన దాంట్లో ఏంటి, బీజేపీకి నరసాపురం టికెట్ ని అలాట్ చేయించుకొని ఆయన బీజేపీలోకి చేరి ఆ టికెట్ మీద ఆయన గెలిచి కేంద్రానికి వెళ్ళి తనకున్న పరపతిని ఉపయోగించుకుని కేంద్ర మంత్రి పదవి పొందుదామను, లేకపోతే ఎంపీగా, ఆయన ఆల్రెడీ ఎంపీఏ కాబట్టి ఎంపీగా ఢిల్లీలో అధికారం చేతిలో ఉండి చక్రం తిప్పటం అదొక ఆ, వేరే రకమైన దీంట్లో ఉంటుంది. అది చేద్దామనేది ఆయన ఉద్దేశం. దాన్ని బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇలాంటి రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ తరపున మనం ఈ పార్టీలోకి రాణిస్తే బీజేపీని మొత్తం ఆయనే క్యాప్చర్ చేసేస్తాడు. కేంద్ర బిందువుగా ఆయనే మారతాడు. ఎందుకంటే కేంద్రంలో
బీ కనీసం ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులందరూ కలవలేని మనుషులందరినీ కూడా ఆయన కలవగలడు. రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండే చాలా మందిని కలిసేవాడు. ఢిల్లీలో ఉండి ఎన్నో రకాలైన మంత్రాంగాలన్నీ చేయగలిగేవాడు. ఆ ఉద్దేశంతో వాళ్ళు రాకుండా చేశారు. అప్పుడు ఆయన కొంచెం యాష్టపడటం జరిగింది. చంద్రబాబు నాయుడు సరిగా డీల్ చేయకుండా నాకు నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా చేశాడు అని. అందులో చంద్రబాబు నాయుడు చేసిన తప్పేం లేదు, నేను ఎగ్జాక్ట్లీ. కాదను. ఇక్కడ ఇక్కడ పాయింట్ సార్, ఎందుకంటే ఆ రోజు అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే బయట వాళ్ళు మాట్లాడుకునేది నిజమెంతో మనకు తెలియదు. ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీజేపీ నరసాపురం సీటు మాత్రం మీరు బీజేపీకి వదిలేయండి, బీజేపీ పెద్దలతో నేను మాట్లాడుకున్నాను, నాకు ఆ సీట్ వస్తుంది, అది వదిలేసి మీ జనసేన తెలుగుదేశం పంచుకోండి అన్నారు. ఆయన చెప్పినట్టే వీళ్ళు చేశారు. తర్వాత ఈయన బీజేపీ నుంచి ఆ సీటు తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. విఫలమైనాక ఈయన వెళ్ళి దాని గురించి చంద్రబాబు గారిని కామెంట్ చేయడం మనం కూడా ఒక ఇంటర్వ్యూలో చూసాం. చంద్రబాబు గారు ఈ రోజు నా సీట్నే డీల్ చేయకపోతే రేపు పొద్దున మిగతా విషయాలు ఏం డీల్ చేస్తారు, కేంద్రాన్ని ఒప్పించి ఏం తెచ్చుకోగలుగుతారు అని చంద్రబాబు గారి సామర్థ్యం మీద ఆయన క్వశ్చన్ చేశారు. సో ఇన్ జనరల్ గా అది తెచ్చుకుంటా అన్నది మీరు, ఇవ్వమన్నది మీరు, తెచ్చుకోలేకపోయింది మీరు. అలాంటప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎలా కామెంట్ చేస్తారు? కామెంట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫేవర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఫేవర్ ఎక్స్పెక్ట్ చేయటం గురించి ఇక్కడ చర్చే కాదు అసలు. ఉహు. అలా ఫేవర్ ఎక్స్పెక్ట్ చేసేదైతే 2014-19 మధ్య ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెదల్చకుండా ఏదో అమరావతి కట్టుకోవటానికి 1000 కోట్లు ఇచ్చారు. అంతకు మించి మిగతా ఏమి రావాలో, ఆ, మన ఒక రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏముంటాయో అవి తప్ప, అది దాంట్లో కూడా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయబడిన తర్వాత దానికి ఈ చంద్రబాబు నాయుడు మేము దీన్ని కట్టుకుని మీకు రీఎంబర్స్మెంట్ కి పెడతాం, యూటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చి మా డబ్బులు మేము రీఎంబర్స్ చేసుకుంటాం అని చెప్పిన తర్వాత కూడా R&R ప్యాకేజ్ దగ్గర గొడవ పెట్టుకోలే. ఆ తరువాత అసలు పోలవరాన్ని మీ నిధులు అడుగుతుంటే ఏమన్నారంటే ఆ రోజున అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ నిధులు కూడా మొత్తం తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసేటట్టుంది అని అన్నారు. మరి ఆ మాటలు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎలా వెళ్ళి చేరతారండి? అంత అవకాశమే అర్థమే ఇక్కడ నేను చెప్పేది. అవును. రాజకీయంలో అవకాశవాదాన్ని మనము యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎందుకంటే అందులో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కదా. అవకాశవాదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, అదే అంటున్నాం కదా. ఇప్పుడు అలా అనుకుంటే ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారు, యాక్సెప్ట్ చేస్తున్నాం కాదు, చేసి తీరాలి. అవును, ఒకప్పుడు చేసి తీరాలి. ఎందుకంటే కొన్ని రఘురామకృష్ణరాజు గారు ప్రయోజనాల కోసం. అలాగే ఆ సార్. ప్రయోజనాల దృష్ట్యా మనం వా ఎదుటి వ్యక్తులు మనల్ని 2 మాటలు అన్నా కూడా మనం దులిపేసుకుంటాం. ఆ దులిపేసుకునేది రాజుగారి విషయంలో ఎందుకు దులుపుకోలేకపోతున్నారు అదే టీడీపీ నేను కార్యకర్తలు? నేను ఇక్కడ అనేది కూడా రాజు గారు కూడా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటున్నాను. రాజుగారు యాక్సెప్ట్ ఆయన చేశాడు కాబట్టే యాక్సెప్ట్ చేసుకుని ఆయన ఇక వేరే గత్యంతరం లేక కావచ్చు, యాక్సెప్ట్ చేసుకుని కావచ్చు, ఉండి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు. కానీ దానికి ముందు రాజుగారు అడుగుంటారా? నరసాపురం ఎంపీ టికెట్ నేనే వాళ్ళకి ఇవ్వమని చెప్పాను, నేను అక్కడ తెచ్చుకోలేకపోయాను. ఆయన మాట్లాడిన మాట ప్రకారంగా నేను ఊహిస్తుంది ఏమిటంటే తిరిగి తెలుగుదేశం పార్టీకి నరసాపురం టికెట్ తీసుకొని నాకు ఇవ్వండి అని అడిగినట్టుగా ఆయన మాటల ద్వారానే మనకు అర్థమవుతుంది. ఆయన అన్న అడిగినది మాట ఏంటి? ఒక్కసారి ఆయన అన్న మాట ఇచ్చేసిన ఏంటి? నా విషయంలోనే ఇలా జరిగితే తిరిగి తెచ్చుకోలేకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు ఎలా తెచ్చుకుంటారు, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు అని అంటే ఒక సీటు విషయంలోనే ఒప్పించుకోలేకపోతే ఎలాగా అని. అవును, ఇప్పుడు మనం ఒకసారి తప్పని చేసాం, అలాగే మనం తప్పటడుగు వేసామండి. మనం ఒక తప్పటడుగు వేసాం, అది ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగా రాజుగారు తప్పటడుగు వేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడానికి నరసాపురం టికెట్ మళ్ళీ తిరిగి తీసుకోండి అన్నారు. అది ఇప్పుడు కుదరదు కదా. ఇక్కడ ఇప్పుడు ఒకసారి కూటమి యొక్క అవసరం బీజేపీకి ఒక్కదానికే ఉందా? తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే ఉందా? జనసేనకు ఒక్కదానికే ఉందా? మ్యూచువల్ అండర్స్టాండింగే కదా. అవును, కానీ ఇచ్చాం ఆ కాదు, రోజు ఇప్పుడు మాకు రోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము తీసుకుందాం అనుకుంటున్నాం, మీరు ఇవ్వండి, దాని బదులుగా మీరు వేరే ఏది అడిగితే మేము అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని మాట చెబితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో తిరిగి రాదా? ఒక్క నిమిషం సార్. ఇక్కడ చిన్నది మనం చూసాం. అనపర్తి లాంటి సీటు ఎంత లాయల్ గా తెలుగుదేశానికి వర్క్ చేసిన ఆ, పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన ఆ, అనపర్తి ఆ, మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయనకే సీట్ ఇవ్వలేక అది బీజేపీకి వెళ్తే ఆయన బీజేపీలో చేర్చి ఆ సీట్ ఇవ్వాలి తీసుకున్నారు వాళ్ళు.
సో ఒక్కసారి మీరు సీట్ ఇచ్చేసినాక మళ్ళా మార్చుకోవటం అన్నది ఎంత కష్టమో మనకు తెలుసు. అలాగే జనసేన కూడా వాళ్ళకి 3 ఎంపీలు వస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంపీలు డిమాండ్ చేస్తే జనసేన కూడా ఒక ఎంపీ వదులుకుంది. సో ఆ రోజు బీజేపీ ఉన్న పొజిషన్లో బీజేపీ ఆల్మోస్ట్ డిక్టేట్ చేస్తామండి. మనందరం కూడా అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, బీజేపీకి తెలుగుదేశం జనసేన చెల్లిస్తుంది రౌడీ మామూలే అని. సో బీజేపీకి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ సజావుగా సాగడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, బీజేపీకి లోబడి వాళ్ళు ఏది కావాలంటే అది చేశారు. ఆ రోజు బీజేపీని బెదిరించో లేకపోతే బతిమాలో తీసుకునేంత ఇదైతే లేదు. సో డెఫినెట్గా ఈయన ముందు నేను తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు. సో అక్కడికి అయిపోయింది. ఆ రోజు ఆయన చంద్రబాబు గారిని బ్లేమ్ చేయడం అనేది ఒకటి తెలుగుదేశం అనేది మాత్రం అది తప్పు అని దాన్ని మనం పార్షల్గా అగ్రి కూడా చేయొచ్చు. అలాగే మనం పార్షల్ గా కాదు, ఫుల్ గానే అగ్రి చేస్తా నేను. ఉమ్, ఆ ఫుల్ త- గానే అగ్రి చేస్తా. ఒక మాట తూలిన తర్వాత అది మళ్ళీ తిరిగి రాదు. ఉమ్, కానీ తోలంది ఎవరండి? అది అది ఓకే, అది ఓకే. తోలంది ఎవరు? మనం ఉమ్, తప్పు మనం తప్పే చేయని పరమ పవిత్ర పునీతులమేం కాదు కదా. అవును. మనం కూడా బోల్డన్ని తప్పులు చేస్తుంటాం కదా. అందుకని పక్కన వాడి తప్పును కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అలా యాక్సెప్ట్ చేసి ఈ రోజున ఉండి ఎమ్మెల్యే ఇచ్చారు, బాగానే ఉంది, తెలుగుదేశం పార్టీలో గెలిచారు. ఒక మంత్రి పదవి ఇస్తే పోయేదేమిటి? అవును. అండ్ ఇంకోటి ఒక మంత్రి పదవి ఇస్తే పోయేదేమిటి? ఈ రఘురా ఒక్క మాటే, ఈ ఒక్క మాటే ఆయన మంత్రి పదవికి అడ్డంకి అయితే మనం ఎన్ని మాటలు మాట్లాడామో అది అందరూ గుర్తు అది చేసుకోవాల్సిందే. ఒక్క నిమిషం సార్. అంటే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఎంతే నెల రోజులు అయింది కదా, ఎందుకు అంత అసహనంగా ఉన్నారు? ఎందుకంటే డెఫినెట్ గా మనం చూస్తే రాజులకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాల, రాజులకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండా రాజుల పొజిషన్ వేకెంట్ గా పెట్టారంటే సో డెఫినెట్ గా అందులో ప్రైమ్ దీనిగా మన రఘురామకృష్ణరాజు గారు ఉంటారు. సో చంద్రబాబు గారు అంటే ఆల్రెడీ మనకు జంబో క్యాబినెట్ వచ్చేసింది కాబట్టి అప్పుడున్న ఆ, ఈ ఈ కూర్పులు చేర్పుల్లో ఇది వచ్చింది కాబట్టి సో డెఫినెట్ గా ఆయన ఎక్కడో చూసి ఆయన అకామిడేట్ చేస్తారు. దానికి ఎందుకు రఘురామకృష్ణరాజు గారు కొంచెం అసహనంగా అంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు? కొద్దిగా కొద్దిగా వెయిట్ చేయొచ్చు కదా. కాదు, ఎందుకు ఎందుకు అసహనంగా ఉంటారంటే, అకామిడేట్ చేయడానికి ఏమేమి వీలుగా ఉంటాయి మీకు తెలుసు, నాకు తెలుసు, రాజు గారికి తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, అందరికీ తెలుసు అకామిడేట్ చేయడానికి వీలుగా ఏమున్నాయని. ఇప్పుడు మంత్రి పదవి అకామిడేట్ చేయలేరు. కనీసం రెండున్నర సంవత్సరాలు అకామిడేట్ అవ్వదు. అంటే 2.5 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సిందేగా. పోనీ ఇది కాదు, నామినేటెడ్ పోస్టులు అని అంటే ఇప్పుడు టిటిడి చైర్మన్ లేకపోతే ఇలాంటి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాబినెట్ హోదా కలిగిన లాంటి నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఉన్నాయి, అది అకామిడేట్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ అకామిడేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఒక పదవి అనే ఒక సిద్ధాంతాన్ని చాలా మంది ఓరలుగా పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నామినేటెడ్ పోస్టు ఈ ఎమ్మెల్యేకి ఇచ్చేదానికంటే ఫలానా బయట పార్టీకి పనిచేసిన వ్యక్తికి ఇవ్వచ్చను, అలాంటివి ఎక్కువ మనకంటే, అంటే మనం అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి కంటే వేరే వ్యక్తులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈయనకి అవకాశం చాలా తక్కువ. అంటే ఈయన కేవలం ఉండి ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోవలసిందే. కనీసంలో కనీసం 2.5 సంవత్సరాలు. ఏది మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే మార్పులు చేర్పులు కావచ్చు. అది ఇంత ఇమీడియట్ గా జరగవు. కనీసం 2 సంవత్సరాల పైన పడుతుంది. కానీ 2 సంవత్సరాల పైబడే లోపు కేంద్రంలో ఎలా ఉంటుంది, ఆ కేంద్రం యొక్క ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమి అంటే అదంతా తారుమార్ తక్కడమార్ ఆట లాంటిది. ఏ రోజు ఎవరికి కోపం వస్తుందో, ఏ రోజు ఎవరు ఎందుకు అలుగుతారో, ఏ రోజు ఎవరు ఉన్న ఫలాన బయటికి వెళ్ళిపోతారో తెలియదు. అలా వెళ్ళిపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. 135 సీట్లు ఉన్నాయి. కానీ కేంద్రంలో ఏంటి పరిస్థితి? కేంద్రంలో మరి ఇలాంటి తారుమారు తక్కడమారు ఆడటం, ఈ ఈ ఆ కలబుర గంప లాంటి ఒక ప్రభుత్వం ఒకటి ఉంటే ఏ రోజు ఏం జరిగి ఎవరు బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుందో, లేకపోతే రేపు అసలు బీజేపీలోనే ఏదైనా ముసలం పుడుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితులు. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షాల మీద బీజేపీ నాయకులకు కూడా పీకల దాకా ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది, వీళ్ళని ఇంకా ఎంతకాలం అకామిడేట్ చేస్తుంది, వీళ్ళని ఏ రకంగా చూస్తుంది? రేపు మహారాష్ట్రలో గాని ఇట్లా కొన్ని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, యూపీ గాని, ఇలా ఇవన్నీ అయిపోయే నాటికి
బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఇంకోటి చూసుకోవాల్సిన అవసరం ఉంది. యా ఏదైనా సరే ఈ రోజు మన ఇంటికి వచ్చిందే మనది, కానీ ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఎప్పుడో సార్. వస్తుంది అనేది మనది కాదు. యా ఆ ఈ ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఇప్పుడే ఇవ్వండి అని అడుగుతున్నాడు. అడిగితే ఇవ్వం. అది అది ఆ పార్టీ యొక్క ఇష్టం. సార్ ఇవ్వకపోయినా కూడా అందులోనే రాజుగారు ఉంటారు. అది ఆయన యొక్క ఇష్టం అది అందులో. ఒక్కటి కానీ ఇక్కడ ఒకళ్ళు మాట్లాడిన ఒక మాటే తప్పు, ఒకళ్ళు మాట్లాడిన తప్పు అయినా కూడా అది న్యాయము లేకపోతే మంచిది అని చెప్పకూడదు ఏది. నేను తప్పులు అన్ని వైపులు ఉన్నప్పుడు సర్దుకోవడం కూడా అన్ని వైపులకు ఉండాలి. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. ఇక్కడ చంద్రబాబు గారిది ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళది అనుకున్నా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారిది అనుకున్నా, ఇద్దరు కూడా సర్దుకుపోవాలి. అక్కడ ఇద్దరు సర్దుకుపోవట్లా. సో నాకు తెలిసి చంద్రబాబు గారు ఏంటంటే చాలా వైజ్ పొలిటీషియన్ కాబట్టి ఆయన డెఫినెట్గా ఆయన డెసిషన్స్ అయ్యే ఉంటాయి. నాకు ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు బేసిక్గా రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయనకు అసహనం అన్నది ఈ రోజుతో కాదు. ఆయన 2019లో చంద్రబాబు గారు ఎంపీ సీట్ ఇవ్వడానికి వెయిట్ చేయించుతున్నారు అనే దాంట్లోనే ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. సో ఆయన ఎక్కడికైనా సరే ఆయన ఏదో క్విక్గా అయిపోవాలనుకుంటారు. కానీ రాజకీయాలు అలా అవ్వదు కదా. రాజకీయాల్లో కావాల్సిందే సహనం. సహనం ఉన్నాళ్ళు రాజకీయాల్లో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళారో కూడా మనం చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు అద్వానీ గారే. అద్వానీ గారిని మించిన సహనవంతులు రాజకీయాల్లో నాకు తెలిసి ఎవరు ఉంటారేమో. సో అలాగే మన వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా మనకి చాలా మంచి ఎగ్జాంపుల్స్ అనమాట. రాజకీయాల్లో పేషెన్స్ ఉంటే సక్సెస్ అవుతారన్నది. కాకపోతే నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అలాగనే బేసిక్ అలాగనే రాజకీయాల్లో అగ్రెసివ్నెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అదే అగ్రెసివ్నెస్ లో రాజుగారు ఉన్నారు. అదే ఆ అగ్రెసివ్ అగ్రెసివ్నెస్ తోటి చాలా విషయాల్ని చాలా రకాలుగా సాధించుకోవచ్చు. అది ప్రజలకు అర్థమవుతుంది. అగ్రెషన్ లో ఎమోషన్ ఎప్పుడు ప్రజల్ని బాండ్ చేస్తది. నాయకుడికి గాని హీరోకి గాని. సినిమా హీరోలు అందరూ అయ్యో, నువ్వు ఏ హీరో సహనం తోటి ఉండే సినిమాలు చేస్తాడు చెప్పండి. అగ్రెసివ్నెస్, ఎమోషన్ ఇవే ప్రజల్ని ఆకట్టుకునేది. ఇప్పుడు ప్రజానాయకుడైనా సినిమా నాయకుడైనా అదే ఒక్కటి సార్ అగ్రెసివ్ ఎవరికైనా అగ్రెసివ్నెస్ సరే ఎమోషన్ అండ్ బాండింగ్ ఒకటి ఇంపార్టెంట్. అది ప్రజల దగ్గరకు ఉండాలి. ఆ అగ్రెసివ్ ప్రజలతోటి మమేకం అగ్రెషన్ అవ్వాలి అంటే వాళ్ళ అగ్రెషన్ వాళ్ళు చూపించాలి. ఆ రఘురామకృష్ణరాజు గారు అంత అగ్రెసివ్నెస్ చూపించి నా జగన్మోహన్ రెడ్డి మీద అంత పోరాడాడు కాబట్టే ఏదో ఎంపీగా ఒక చోట నన్ను ఆ నియోజకవర్గంలో కూడా మొత్తానికి తెలియకుండా ఉండిపోవటం కాకుండా రెండు నా తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక మంచి రాజకీయ నాయకుడిగా గాను అందులో దాంతో పాటుగా పోరాట పటిమ కలిగిన రాజకీయ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. నేను మరి కంప్లీట్ అంత పోరాటం టీడీపీలో ఇప్పుడు మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు ఎంతమంది చేశారు చెప్పండి. నేను దాన్ని కంప్లీట్గా ఏకీభవించాను సార్. ఆయన పార్టీలో లేడు. ఆయన పార్టీలో బయట ఉండి పోరాటం చేసుకున్నాడు ఆయన గుర్తింపు కోసం. ఇక్కడ ఇంకో మాట నేను కొంచెం కరెక్ట్ చేసుకుంటాను, చెప్తాను. ఎగ్రెషన్ ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీలో వర్క్ అవ్వదన్నది మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి కూడా అదే ఎగ్రెషన్ కనుక కాంగ్రెస్లో చూపించింది తెలుగుదేశంలో చూపించి ఉంటే ఆయన ఆ స్థాయికి వెళ్ళేవాడు కాదు. సో మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ స్ట్రక్చర్ ఎలా వెళ్తుంది, ఎలా కావాలన్నది మాత్రం డెఫినెట్గా చూసుకోవాల్సిందే. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వైజ్ పొలిటీషియన్ మనం చూసాము. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఒక పార్టీకి ఎంత డ్యామేజ్ చేయొచ్చో కూడా చంద్రబాబు గారు చూశారు. ఎందుకంటే ఆయన 2019 నుంచి 23 దాకా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగానే పోరాడుతూ ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. సో చంద్రబాబు గారికి అది తెలిసి కూడా రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ కొంచెం అశాంతి డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు, కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అని తెలిసినాక దాన్ని ఎందుకు రిజాల్వ్ చేయకుండా ఇంకా నాన్చుతా ఉన్నారు? అది నా క్వశ్చన్. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి అసలు ఎటువంటి నష్టం రాకూడదు అండ్ వేరే డైవర్షన్స్ ఉండకూడదు. కంప్లీట్గా కూడా స్టేట్ మీద ఫోకస్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని అసలు అంటే అలా అలా ఉంచేశారంటారు? దాని వెనక వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే పార్టీని నడపాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే ఉంది. ఏది తెలుగుదేశం పార్టీని. ఈవెన్ లోకేష్ వస్తున్నాడు, ఇప్పుడు లోకేష్ చేస్తున్నాడు అన్నా కూడా లోకేష్ చాలా విషయాల్లో తడబాటుగానే ఉంటాడు. అందులో ఎస్పెషల్లీ ఇలాంటి కొన్ని సందిగ్ధాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు అరెస్టు లాంటి సందిగ్ధాలు కొన్ని వచ్చినాయి. ఆ రోజు నాకున్న కంప్లైంట్ మిగతా తెలుగుదేశం నాయకులు కనిపించిందో లేదో మిగతా నాయకులు కనిపించిందో నాకు తెలియదు కానీ యువగళం పాదయాత్ర ఆపేసి హఠావుడిగా ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ఒకటి రెండు ఛానల్స్ లో మాట్లాడి అమిత్ షాతో గాని నరేంద్ర మోడీతో గాని మిగతా కొంతమంది తోటి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి నెల రోజులు అక్కడే ఉండిపోయాడు. కానీ నాకు తెలిసిన పాలిటిక్స్ లో అది కాదు మార్గం. అది అసలు మార్గమే కాదు.
ఒక పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెడితే తర్వాత పార్టీ లీడ్ చేయాల్సిన ఒక నాయకుడిగా కానీ, లేకపోతే తండ్రిని అరెస్ట్ చేస్తే కొడుకు తీసుకోవాల్సిన నిర్ణయ పటిమను చూపించాల్సిన సమయంలోనూ ఇలాగా దూరంగా ఉండటం గాని నాకు తెలిసి అది ఒక ఆ ఆ ప్రజల్లోకి ఒక ఎమోషనల్ బాండ్ ని ప్రజల్లో దాకా తీసుకెళ్లే అవకాశం ఉన్న దాన్ని కాలదన్నుకున్నట్టు అయింది ఆ రోజున. మరి ఏ కారణానికి చేశారో అది మనకి తెలియదు. కానీ బయటకు కనిపిస్తోంది ఏమిటి అనంటే, సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మరి అప్పుడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అందరూ వెళ్ళి రోడ్డును పడ్డారు. కుటుంబం వెళ్ళి రోడ్డును కూర్చుంది. ఆయన జైల్లో ఉంటే ఆయన పాదయాత్రని కొనసాగించడానికి చెల్లెలు వచ్చింది. ఎందుకు అంత అగ్రెషన్ గా చేశారు? వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి తరువాత అధికారానికి దగ్గరగా వచ్చారు. అధికారం దగ్గరగా వచ్చేది అధికారమే సంపాదించారు. 2014-19 మధ్యలో వాళ్ళకి ఉన్న సీట్ల ప్రకారంగా దగ్గరగా వచ్చినట్టు లెక్క, 19 నుంచి 24 దాకా అధికారంలోనే ఉన్నట్టు లెక్క కదా. మరి ఆ రోజున వాళ్ళు అలాంటి అగ్రెసివ్ గా ఒక థింకింగ్ చేసి వాళ్ళు రాకుండా మనకెందుకు వచ్చిందిలే అని ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఏమి నమ్మరు. పోరాట పటిమ చూపించే వాడికే ప్రజలు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. దాని విషయంలో మరి లోకేషే తప్పు చేసినట్టు నా నా యొక్క అభిప్రాయం. ఆయన కూడా అసలు అక్కడ నిరాహార దీక్ష కూర్చోను, లేకపోతే ఎంతో పెద్ద గోల్ చేసో, కావాలంటే అరెస్ట్ కూడా అయ్యో ఆయన గట్టిగా పోరాటం చేసి ఉండాల్సిందేమో అని నాతో కూడా చాలా మంది అన్నారు. ఏది ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు వాళ్ళు రోడ్డును పడ్డారు. లోకేష్ మాత్రం ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. లీడ్ చేయాల్సిన నాయకుడు లోకేష్, ఆయన ఉండాలి రోడ్డు మీద. అనునిత్యం 24 గంటలు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఆయన ఉండాలి, యాక్చువల్ గా ఉన్న లెక్క ప్రకారంగా అయితే. కానీ ఏం జరిగింది ఇక్కడ? రివర్స్ లో అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చంద్రబాబు నాయుడు మీద ఉన్న లోపల ఉన్న అభిమానాన్ని మొత్తం వాళ్ళు చూపిస్తూ ఉంటే, లోకేష్ వేరే పనులు చేసుకుంటే వేరే చోట కూర్చొని ఉన్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? అందుకని ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి ఏది లేదండి. ఒక తప్పు మాట మాట్లాడినా కూడా, అది తప్పు అయినా కూడా ఆ తప్పుని మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకు? అసలు అలా యాక్సెప్ట్ చెయ్యకపోతే ఉండి టికెట్ కూడా ఇవ్వకూడదు, ఇవ్వకుండా ఉండాల్సింది రాజు గారికి. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకే అలర్ట్ చేసి ఉండాల్సింది. ఆయన ఏం చేసుకునేవాడు. మీకెందుకు? మీరు పార్టీలో చేర్చుకుని మరి ఎందుకు ఇచ్చారు ఆ టికెట్ మాత్రం? ఆయన మీద దయదలిచి దయాగుణం అంతెందుకు మీకు? మరి అది కూడా అది ఉన్నప్పుడు మరి ఇది మాత్రం ఇయటానికి ఏమొచ్చింది? అలాంటి వాటన్నిటినీ ఏంటంటే ఇది తర్క వితర్కంలో ప్రతిదీ అంశం తెర మీదకి వస్తుంది చర్చించదలుచుకున్నప్పుడు. చర్చ లేదన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి లాగా వన్ సైడ్కి వెళ్ళిపోద్ది. దానికి ఎవడు కాదనేది లేదు. దానికి వచ్చే పర్యవసానాలు ఏంటని వాళ్ళు అనుభవిస్తారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నట్టు. చర్చ వచ్చినప్పుడు ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. రఘురామకృష్ణరాజు గారికి సీటు రానప్పుడు, ఆయన బీజేపీలో చేరలేక సీటు కోల్పోయినప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు టీవీ చర్చల్లో జనసేన సైనికులు సైతం, జనసేన కార్యకర్తలు కానీ, ఆ పార్టీ అధికార ప్రతినిధులు కానీ టీవీల్లో మాట్లాడేటప్పుడు కూడా రాజుగారు ఏ పార్టీ అండి అన్నారు. మరి ఏ పార్టీ అని ఆయన ఉండి టికెట్ ఇచ్చారండి తెలుగుదేశంలో చేర్చుకొని? ఎందుకు ఇచ్చారు అంటే మాట్లాడేటప్పుడు మరి వాళ్ళు కూడా మాట తూలినట్టేగా. అయినా కానీ మరి రఘురామకృష్ణరాజు ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ వెళ్ళి వాటేసుకున్నాడు. ఏది ఆయన అవసరం కోసం వాటేసుకున్నాడా పవన్ కళ్యాణ్ని? ఉండిలో పవన్ కళ్యాణ్ ఈయన్ని గెలిపిస్తాడు అనే ఉద్దేశం కొద్ది వాటేసుకున్నాడా? ఈవెన్ పవన్ కళ్యాణ్ కోసం ఆయన ప్రచారం కూడా చేశాడు. అవన్నీ ఎందుకు చేశాడు? వీళ్ళందరూ మాట్లాడినా కూడా మరి ఆయన చేయకుండా ఉండొచ్చుగా. అలాంటిది కాదు ఇది. రాజకీయం ఉన్న తర్వాత ప్రతిదీ మంత్రసానితనం ఒప్పుకున్న తర్వాత పిల్లొచ్చినా పట్టాలి, పీ వచ్చినా పట్టాలి. ఇది ముతక సామెత చెబుతారు. ఎందుకు చెబుతారు చెప్పండి? అంటే మీలో ఉన్న సంయమనం గాని, మీలో ఉన్న అగ్రెషన్ గాని వాడాల్సిన చోట వాడాల్సిన అవసరం ఉంది అనేది దీని యొక్క సారాంశం.
దాని గురించే ఇప్పుడు ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఆయన అన్న మాటనైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆయనకి ఇవ్వకపోయినా కూడా ఆయన కూడా ఈ ఇవ్వలేని పరిస్థితిని యాక్సెప్ట్ చేయాల్సిందే. అటు ఆయన కొంచెం భీష్మించుకొని కూర్చొని ఉన్నాడు. ఇటు వీళ్ళు భీష్మించుకొని కూర్చొని ఉన్నారు. కాకపోతే ఇప్పటికి ఏ పోస్టు తేలలేదనుకోండి. ఏ నామినేటెడ్ పోస్ట్‌ని ఇంతవరకు ఎవరికి ఒక్కళ్ళకి కూడా ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకు? ఈ కూటమికి వచ్చిన అవాంతరాలు ఇవన్నీ. ఎవరికి వాళ్ళు మాకే కావాలని కోరుకుంటుంటే. ఇస్తే రేపు నుంచి మరి మళ్ళీ అందరూ ఇవేతుల్లో ఈయనకేమిస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితులున్నాయి. నాకేంది తొందరగా ఏదో ఒకటి తేల్చదేందని మరి ఆయనకున్న ఆత్రం అలాంటిది. అదే. ఉమ్. ఇక్కడ ఒకళ్ళది తప్పు, ఒకళ్ళది రైట్ అని గాని, అయ్యో ఇద్దరిది తప్పని గాని, ఇద్దరిది రైట్ అని గాని చెప్పటానికి ఏమి లేదు. కానీ ఇది రాజకీయం అండి బాబు, రాజకీయం. మరి రాజకీయాన్ని మీరే చెబుతున్నారు ఎంతో వైజ్ పొలిటీషియన్ అని. ఆ వైస్ పొలిటీషియన్ కూడా చాలా మందిని తెలుగుదేశం పార్టీలో వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించాడు 2019లో. ఉమ్. ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చేదాకా ఆగి రేత్రికి రేత్రి మారిపోయిన వాళ్ళందరూ. వాళ్ళందరినీ ఎలా పంపించాడు ఇంత వైస్ పొలిటీషియన్? ఉమ్. అవన్నీ రాజకీయంలో సర్వసాధారణం. ఒక మాటని ఏదైనా అన్నా కూడా దులిపేసుకోవాలి. ఒక పొగడ్త ఏదన్నా వచ్చినా కూడా దాన్ని నెత్తికెక్కించుకొని పైకి ఎక్కకూడదు. ఇది రాజకీయాల్లో ఉన్న బేసిక్ సూత్రం. యా చూద్దాం సార్, ఎందుకంటే డెఫినెట్ గా రఘురామకృష్ణరాజు గారిను మన ఈ తెలుగుదేశము ఇది మాత్రం స్లోగా మాత్రం మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు ఇష్యూ లాగా ఏమన్నా అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతిపక్ష మీడియా కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ రఘురామకృష్ణరాజు కానీ, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ రఘురామకృష్ణరాజు గారికి అయితే నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన పోయినసారి అదే చేశారు, ఈసారి అదే చేశారు. సో ఎక్కడున్నా సరే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అవుతారు. ఏ లీడర్ దగ్గర లాయల్టీ ఉండదు అన్నది మాత్రం స్ప్రెడ్ అయితే ఎవరికాళ్ళ అవసరాల కోసం తీసుకోవచ్చు కానీ ఆయన్ని మళ్ళా సేమ్ ఇదే పరిస్థితి రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇలాంటి ఎఫిషియెంట్ లీడర్ని వాడుకోలేకపోవడం కూడా ఈ ప్రభుత్వాలు లేకపోతే ఈ నాయకులు చేస్తున్న తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఒకటి ఉంటుంది. మనకు ముందు మన మాట వినేవాళ్ళు, మన దాంట్లో నడిచే వాళ్ళనే తీసుకుందాం అనుకుంటారు తప్ప మనకి ఏదైనా ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళని అయితే కొంచెం దూరంగా పెడదాం అనుకుంటారు. సో అది కూడా మనం ఆలోచించాలి, ఈ యాంగిల్ కూడా ఏమైనా ఉందేమో అని. చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.